హలో ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పూరి నుంచి కోనార్క్ వచ్చాం. పూరి నుంచి బస్సు ఎక్కి కోనార్క్ వచ్చే దారిలో కోనార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత బీచ్ మనకు కనిపిస్తుంది. కాకపోతే బీచ్లో దిగడానికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవరైనా బీచ్కి వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ముందు టెంపుల్ చూసుకొని రిటర్న్ వచ్చేసే టైంలో ఇక్కడ ఆగి కొంచెం సేపు బీచ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. బస్ దిగిన తర్వాత చూడండి, లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక రఫ్లీ 1 కిలోమీటర్ ఉండొచ్చు లోపలికి. టెంపుల్ వెళ్ళే దారిలో మొత్తం అంతా షాపింగ్ ఉంటుంది. ఎవరైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే రిటర్న్ వచ్చే టైంలో చేసుకోండి, ఎందుకంటే ముందు టెంపుల్ చూసుకుంటే తర్వాత మనకి ఫ్రీ టైం అంతా షాపింగ్లో స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, జీడిపప్పు బస్తాలతో అమ్ముతున్నారు. ఒక్కొక్క లైను ఒక్కొక్క రేట్ అనమాట. అంటే 450 ఉంది, 550 ఉంది, 650 ఉంది కేజీ. ఆ 650 కూడా మనం అడిగితే వాళ్ళు 550 రేట్కే ఇస్తారు. అలాగే చాలా ఐటమ్స్ ఉన్నాయండి, అన్నీ బాగున్నాయి. కానీ మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అదే కొనుక్కోండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేమైతే కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాం. అలాగే మీరు రిటర్న్ వచ్చేటప్పుడు కొనుక్కోవడానికి ట్రై చేయండి. అలాగే లాస్ట్ అంటే ఎండింగ్కి వచ్చాక ట్రై చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో మేము గసగసాలు కొందామని అడిగితే 1/2 kg ప్యాకెట్ 250 చెప్పారు. మేము వచ్చేస్తుంటే 200కి ఇస్తా అన్నాడు. దారిలో అడిగితే మిడిల్లో 150 అన్నారు. చివరికి రోడ్ దగ్గరికి వచ్చేటప్పటికి 100కే ఇస్తా అన్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, టెంపుల్ వచ్చేసింది. దూరం నుంచి చూస్తేనే చాలా అందంగా ఉంది. ఇంక దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే మాన్యువల్ టికెట్ అయితే లైన్లో నించోవాలి. అది కూడా 40 రూపీస్ పర్ ఈచ్ పర్సన్ పడుతుంది. అదే మీరు ఆన్లైన్లో చేద్దాం అనుకుంటే అక్కడ చాలా స్కానర్స్ అంటించారు వాల్స్కి. మీరు జస్ట్ స్కాన్ చేసి ఆన్లైన్లో పే చేసి డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు. ఎంట్రన్స్ దగ్గర కూడా లైన్లో నించోక్కర్లేదు. ప్లస్ ఆన్లైన్లో పే చేస్తే ఓన్లీ 35 రూపీసే పడింది పర్ పర్సన్. చూడండి, టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక గోపురం, రాజు గోపురం. తర్వాత ఇంకో పెద్ద గోపురం ఉంది. అది డైరెక్ట్ టెంపుల్ కాదండి, మధ్యలో ఇంకో గోపురం కనిపిస్తుంది కదా మనకి. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. టూరిస్ట్స్ కూడా చాలా ఉన్నారు ఈరోజు. చూసారా, ఇది సెకండ్ రాజగోపురం. ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే అసలైన కోనార్క్ టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ని చూస్తుంటే ఎంతసేపు చూసినా చూడాలనిపించింది. మరి అప్పట్లో ఆ కళాకారులు జస్ట్ మనం పేపర్ మీద పెన్తో ఎలా గీస్తామో అలా అంత సింపుల్గా చెక్కేసినట్టు చెక్కారు. కానీ చాలా సంవత్సరాలు పట్టింది దీనికి. ఆల్మోస్ట్ 100 years పట్టినట్టుంది టెంపుల్కి. ఎందుకంటే 11వ శతాబ్దంలో స్టార్ట్ చేస్తే 12వ శతాబ్దంలో కంప్లీట్ అయింది. అయినా సరే ఎంతో ఓర్పుతో నేర్పుతో చెక్తేనే కానీ ఇటువంటి చెక్కడాలు మనం చూడలేము. ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తుంది. ప్లస్ దాని మీద ఉన్న కళాకృతులు చాలా సింబాలిక్గా ఉన్నాయి. మన పూర్వీకులు దీన్ని లోపలికి వెళ్లకుండా క్లోజ్ చేస్తారు, చూస్తున్నారు కదా. ఎందుకంటే దానికి ఒక హిస్టరీ ఉంది. అప్పట్లో మన పూర్వీకులు సూర్యభగవానుడి విగ్రహం గాల్లో తేలియాడేలా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పైన పెద్ద మ్యాగ్నెట్ పెట్టారు. ఆ మ్యాగ్నెట్ వల్ల సముద్రంలో వెళ్ళే పోర్చుగీస్ నౌకలు నావిగేషన్ మిస్ అయ్యేవి. ఎందుకంటే ఆ దిక్కు చూసి ఒక మ్యాగ్నెట్ని ఈ మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసి దాని డైరెక్షన్ మార్చేసేది. అది చాలా కాలం వాళ్ళకి పోర్చుగీస్ వరకు అర్థం కాలేదు. వాళ్ళు ఇక్కడ ఏదో శక్తి ఉందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది పైన ఉన్న మ్యాగ్నెట్ గురించి వాళ్ళకి తెలిసింది. అప్పుడు వాళ్ళు మ్యాగ్నెట్ని తీసేసి గుడిని కూడా డిస్ట్రాయ్ చేస్తారు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ దాన్ని కొంతవరకు రిపేర్ చేసే ప్రయత్నం చేశారు, కానీ
ఇప్పటికీ ఆ డ్యామేజెస్ అలా కనిపిస్తున్నాయి. కానీ అంత పురాతన కాలంలో అంత పెద్ద రాళ్ళు పైకి ఎలా తీసుకెళ్ళేవారు, అంత చక్కగా ఎలా పేర్చేవారు ఇప్పటికీ అర్థం కాదు. ఇది ఒక పెద్ద రథం ఆకారంలో చేశారండి. ఆ రథం ఆకారం కూడా ఏదో మనకి చూడడానికి కనువిందులాగా డిజైన్ కోసం చేయలేదు. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. ఈ రథం 7 గుర్రాలు 12 జతల చక్రాలతో ఉంటుంది. 7 గుర్రాలు మనకి 7 రోజులతో ఈక్వల్. అలాగే 12 జతల చక్రాలు 12 నెలలు. అలాగే 24 చక్రాలు అంటే రోజుకి 24 గంటలు. అలాగే అందులోనూ ఒక్కొక్క చక్రానికి 8 స్పోక్స్ ఉంటాయి. ఈచ్ స్పోక్ ఈక్వల్ టు 3 అవర్స్, అంటే 8 3 24 గంటలు. అప్పట్లో దీని మీద పడే సన్లైట్ని చూసి మనకి టైం క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు మన పూర్వీకులు. దానికి ఒక పెద్ద థియరీ ఉంది. అలాగే చూసారా గోడ మీద కళాకృతులు. ఎక్కువ ఇటువంటి కళాకృతులు ఎందుకు ఉన్నాయంటే అప్పట్లో మన పూర్వీకులు ధర్మ, అర్థ, కామ, క్రోధ ఇవన్నీ జీవితంలో పార్ట్గా చూసేవారు. సో అన్నీ జీవితంలో ఉండాలనే ఉద్దేశంతో యంగ్ జనరేషన్కి కామం గురించి కూడా తెలియాలని ఆ విగ్రహాలు అలా ఏర్పాటు చేశారు. తర్వాత బయట ఇక్కడ పెద్ద రావి చెట్టు చూడండి, దాని కింద చాలామంది కూర్చున్నారు, ఎంతో నీడనిస్తుంది. ఫైనల్గా టెంపుల్ అంతా తిరిగి ఒక రౌండ్ వేసాం. చూడండి టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ప్రాంగణం ఇవన్నీ అప్పట్లో ఉండే చిన్న చిన్న భటుల ఉండడానికి నివాసాలు అనుకుంటాను. మధ్యలో చెరువు కూడా ఉంది, లేదంటే వాళ్ళ ధ్యాన మందిరాలు కూడా అయి ఉండొచ్చు. చివరిగా మేము భువనేశ్వర్ బస్ ఎక్కి వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.